హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు గనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ వీడియోస్‌కి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, అందుకని చెప్పేసి ఒక స్పెషల్ వీడియో నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. అది ఈ మేకప్ లుక్ అనమాట. నా ఎంగేజ్‌మెంట్ మేకప్ లుక్ మీ అందరికీ రీక్రియేట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఆఫ్‌కోర్స్ నా దగ్గర ఆ డ్రెస్ అదంతా లేకపోయినా కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు షో ద లుక్ టు యూ. ఎందుకు అనంటే ఫస్ట్ థింగ్ చాలా ఈజీ మేకప్ లుక్. అండ్ సెకండ్ నాకు పర్సనల్ ఫేవరెట్. అండ్ ఆ రోజు ఏమేమి జరిగాయి ఏంటి అదంతా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. స్కిన్ కేర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మేకప్ వరకు అన్నీ చెప్తాను. నేను డ్రెస్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, మేకప్ ఎలా వేసుకుందాం అనుకున్నాను, అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. సో మేకప్ స్టార్ట్ చేసే కంటే ముందు మనం ఫస్ట్ స్కిన్ కేర్ చేసుకోవాలి. ఎందుకు అనంటే అలాంటి స్పెషల్ డేస్ రోజు మనకి చాలా స్ట్రెస్, నిద్ర లేకపోవడము, వాటర్ సరిగ్గా తాగకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఆ రోజు. సో వాటన్నిటిని కవర్ చేయడానికి స్కిన్ కేర్ అనేది బెస్ట్ సొల్యూషన్. అండ్ ఆ టైంలో మనకి ఎక్కువ స్కిన్ కేర్ మీద టైం స్పెండ్ చేసే ఇది కూడా ఉండదు కాబట్టి ఇన్స్టెంట్ సొల్యూషన్ ఏంటి అంటే షీట్ మాస్క్స్. షీట్ మాస్క్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. ఇన్స్టెంట్గా మీకు గ్లో కానీ హైడ్రేషన్ కానీ అలాంటివి కావాలి అని అంటే నేను ఆ రోజు ఒక హైడ్రేషన్ బూస్టింగ్ షీట్ మాస్క్ యూస్ చేశాను. అదొచ్చేసి ఈక్లాట్ నుంచి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ చేస్తాను నేను ఈ షీట్ మాస్క్ యూస్ చేస్తున్నాను. ఇదొచ్చేసి డాక్టర్ జాట్ వాళ్ళది హైడ్రేషన్ షీట్ మాస్క్ అనమాట. ఒకవేళ యూఎస్‌లో ఉండే వాళ్ళైతే సెఫారోలో తీసుకున్నాను ఇది నేను. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ లింక్ కూడా ఇస్తాను. నేనిప్పుడు ఫేస్ మాస్క్ తీసేసాను. మీరే చూడొచ్చు ఎంత హైడ్రేషన్ వచ్చిందో నా ఫేస్‌కి. చాలా సాఫ్ట్‌గా అయిపోయిందనమాట. సో, ఇంకా ఇలాంటప్పుడేంటంటే ఎక్స్‌ట్రా స్కిన్ కేర్ మనం ఏం చెయ్యక్కర్లేదు. సీరమ్స్ అని అలాంటివి ఏం రాయక్కర్లేదు. దీని తర్వాత డైరెక్ట్ ఒక లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది. సో, నాకైతే ఇది చాలా పనిచేస్తదనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకొక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మనకి నార్మల్‌గా స్ట్రెస్‌కి చాలా మందికి పింపుల్స్ వస్తూ ఉంటాయన్నమాట ఆ టైంలో. సో, అలాంటప్పుడు ఏంటంటే మనం దాని మీద మేకప్ అదంతా ఏస్తే ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. సో, అలాంటప్పుడు మీరు ఇలాంటి ప్యాచెస్ యూజ్ చేయొచ్చు. నాకు రైట్ నౌ ఒక పింపుల్ వచ్చింది ఇక్కడ. సో, దీని మీద నేను పింపుల్ ప్యాచ్ పెట్టాను. అండ్ దీని మీద మనం మేకప్ కూడా వేసుకోవచ్చు. దట్స్ ద బెస్ట్ పార్ట్. మేకప్ కోసం స్కిన్ అయితే ప్రాపర్‌గా ప్రెప్ చేసేసాము. ఇప్పుడు మనం మేకప్ చేసేసుకుందాము. అంతే. ఎంగేజ్‌మెంట్ డే రోజు ఏమేమి జరిగాయి, నా థాట్స్ ఏంటి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, లెట్స్ స్టార్ట్. మాయిశ్చరైజర్‌కి నేను బాబీ బ్రౌన్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. సో, ఇది చాలా లైట్ వెయిట్ అండ్ బెస్ట్. బట్ చాలా కాస్ట్‌లీ. దీనికి ఆల్టర్‌నేటివ్ అంటే రీక్వెల్ మాయిశ్చరైజర్ ఒకటుంది. అది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ చేస్తాను. సో, మీరు యూజ్ చేయొచ్చు ఒకవేళ అది కావాలి అంటే. సో, మనందరికీ థాట్స్ ఉంటాయి గదా! ఒక స్పెషల్ అకేషన్ ఇంట్లో వస్తుందంటే ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలి అండ్ ఎలాంటి మేకప్ వేసుకోవాలి అని చెప్పి బేసిక్‌గా ఎలా రెడీ అవ్వాలని. అలా నాకు గూడా చాలా రన్ అయ్యాయి. అండ్ దట్ టూ నా ఎంగేజ్‌మెంట్ కాబట్టి చాలా ఉంటాయి. సో, ఏంటంటే నాకు పెళ్ళికి ఎలాంటివి కలర్ కాంబినేషన్స్ వేసుకోవాలి, ఎలా కావాలి అనేది మొత్తం క్లారిటీ ఉంది. అన్నీ ఫిక్స్ అయ్యా కలర్స్ ఎవ్రీథింగ్. బట్ ఎంగేజ్‌మెంట్ మాత్రం నిల్ అసలు. నో ఐడియా. సో, చెప్తాను. బట్ నేను ఎంగేజ్‌మెంట్ రోజు నేను ఫౌండేషన్ అదేం యూజ్ చేయలేదు. ఎందుకంటే నాకు న్యాచురల్‌గా ఉండాలి, చాలా లైట్ వెయిట్ ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాను. అందుకని నేను కన్సీలర్స్ ఒక్కటే యూజ్ చేశాను. ఏం యూజ్ చేయలేదు. సో, ఇవాళ నేను ఆ రోజు యూజ్ చేసిన ఈ 2 కన్సీలర్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి 2 మేబ్లిన్ ఫిట్ మీ నుంచి కన్సీలర్స్ అనమాట. ఒకటేమో 40, ఒకటి 25. ఇవి 2 ఒకటి నా స్కిన్‌కి డార్క్, ఇంకొకటి కొంచెం లైట్. డిఫరెంట్‌గా వేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. అవి యూజ్ చేయను అని తెలుసు. ఆ లంగా ఓణి అదంతా. బట్ అయినా కూడా ఉంటది కదా! వేసుకోవాలని చెప్పి. సో, అలా హాఫ్ సారీ కావాలని అయితే ఫిక్స్ అయ్యా. బట్ ఎలాంటిది, ఏం వేసుకోవాలి ఏంటని డిసైడ్ అవ్వలే. సో, ఆ ప్రాసెస్‌లో మేము ముగ్దాలో షాపింగ్ చేసామనమాట మొత్తం. అలా వెతుకుతున్న టైంలో నాకు కాదు యాక్చువల్లీ మమ్మీకి ఒక శారీ కనిపించిందనమాట ముగ్దాలో. ఆహ్, ఒక లైట్ వెయిట్ పట్టు చీర కనిపించింది. సో, మమ్మీ ఏంటంటే, "నువ్వు తీసుకొని కలర్ ఇది. ఇప్పటిదాకా పెళ్లి షాపింగ్ అన్నిట్లో ఎక్కడ లేదు పెళ్లి చీరల్లో. సో, ఈ కలర్ బావుంటది. తీసుకో ఉంటుందని" చెప్పిందనమాట. సో, అలా ఆ శారీ తీసుకొని ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చే దారిలో మమ్మీ ఇంకా ఏమందంటే, "ఇది ఎంగేజ్‌మెంట్‌కి చాలా బావుంటది ఈ కలరు. ముందు లంగా ఓణిలాగా" అని చెప్పింది.
సో యాహ్! అలా ఎంగేజ్‌మెంట్ డ్రెస్ డిసైడ్ అయ్యామనమాట మేము హడావిడిలో. సో నాకు తెలిసిన అంటే మా రిలేటివ్స్ ఒక అక్కదే బొటీక్ అనమాట. సో ఆ అక్క దగ్గరికెళ్ళి నాకు ఇలా ఇలా కావాలి అని చెప్పి మొత్తం చెప్పాను తనకి. ఏమేం కావాలి, ఎలా ఉండాలి అదంతా చెప్పా. డిజైన్ అంతా చెప్పాను. ఇద్దరం కూర్చొని ఫిక్స్ అయ్యాము. ఇలా ఇలా ఉండాలి అని చెప్పి. కానీ అక్కడ వచ్చిన చిక్కేంటంటే నేను ఒక కలర్ బ్లౌజ్ కావాలి అనుకున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్‌లో చూస్తున్న పిక్చర్‌లో ఉన్న బ్లౌజ్ నేనన్నదేంటంటే నాకు లైట్ కలర్ పింక్ బ్లౌజ్ దాని మీదకి శారీ బార్డరే రావాలి. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసినట్టు ముక్కలు ముక్కలుగా కనిపించకుండా మొత్తం ఒక ప్రాపర్ లంగావోణి సెట్‌లాగా కనిపిస్తుందక్క ఇలా చేద్దామంటే సరే అంది. ఆహ్, అన్ని చీరలు స్టిచ్చింగ్ అయిపోయాయి. పెళ్లి శారీస్ అన్నీ అయిపోయాయి. బట్ లంగావోణి మాత్రం ఎంగేజ్‌మెంట్ డేట్ దగ్గరకొస్తుంది గానీ అదసలు అవ్వట్లేదనమాట. మధ్యలో నేను ప్రీ వెడ్డింగ్ షూట్‌కెళ్ళి బిజీగా అట్లా హడావిడి అయిపోయింది. శారీలో మనకు ఓణి రాదు. ఎక్కడి నుంచి తీసుకురావాలి ఓణి? సో అలా నేను తిరగని షాప్ అంటూ లేదనమాట. ఖమ్మంలో ఒక షాప్ ఉందనమాట. కమాన్ బజార్‌లో. ఒకవేళ ఖమ్మం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తది. కమాన్ బజార్‌లో ఒక షాప్ ఉంది. పీఎం కట్ పీసెస్ అని. అక్కడికెళ్తే మాకు దొరికింది. నాకొక ప్రాపర్ డిజైన్ ఉందనమాట ఐడియా మైండ్‌లో. ఏంటి అనంటే స్క్రీన్ మీద మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన పిక్చర్‌లో ఇలా ఇలా డిజైన్ వచ్చి ఒక ఓణి ఉంది గదా! నాకలా కావాలని చెప్పి ఉంది. సో అదెక్కడ దొరకలేదు. ఆ షాప్‌లో పర్టిక్యులర్ షాప్‌లో ఎగ్జాక్ట్‌గా నా ఓణికి సరిపోయేటట్టు ఉందనమాట క్లాత్. దానికి మేమేం చేసామంటే శారీ అంచేసి స్టిచ్చింగ్ చేపిచ్చి మొత్తం ఒక ప్రాపర్ సెట్ లాగా తయారు చేసాం. అన్ని బ్లౌజెస్ ఆల్రెడీ చాలా హెవీ వర్క్ అయిపోతున్నాయి. నాకేదో ఒకటి లైట్‌గా కావాలక్క వద్దు అసలు హెవీగా అని చెప్పి చెప్పాను తనకి. సో చాలా మంచిగా ఒక సింపుల్ డిజైన్ ఎతికిచ్చింది. ఇంకలా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్‌కి ఇచ్చేసి నేను ఇక ఆరాంసే కూర్చున్నా అనమాట అయితదిలే అని చెప్పి. ఆగస్ట్ 1 వచ్చింది. ఫోను చేశాను. అవ్వలేదని చెప్పింది. ఫుల్ పెళ్ళిళ్ళున్నాయి అప్పుడు. అన్ని చీరలు అయిపోయాయి. ఏంటి పెళ్లి తర్వాత ఈవెంట్స్‌కి కట్టుకోవాల్సిన చీరలకు కూడా బ్లౌజెస్ అన్నీ రెడీ అయ్యాయి. ఎంగేజ్‌మెంట్ మాత్రం అవ్వలేదు. సో ఇది నేను నీట్‌గా బ్లెండ్ చేసేసుకున్నాను. అండ్ నేను మీరు గమనిస్తే ప్రైమర్ కూడా ఎక్కడ యూజ్ చేయలేదు. షీట్ మాస్క్ వల్ల చూసారా ఎంత గ్లో వచ్చిందో ఫేస్‌లో. అండ్ కన్సీలర్ యూజ్ చేయడం వల్ల చాలా న్యాచురల్‌గా ఉంటదనమాట ఫేస్. ఈ 2 కన్సీలర్స్ ఏంటంటే చాలా మంచి కవరేజ్ ఇస్తాయి. అండ్ ఫేస్ మీద అలా ప్యాచ్ లాగా ఉండదనమాట. మీరు రియల్ లైఫ్‌లో చూసినా కూడా ఇంతే ఉంటది. సో అలా ఎంగేజ్‌మెంట్ డ్రెస్ హడావిడిగా రెడీ అయిందనమాట. ఎప్పటికి రెడీ అయింది? ఆగస్ట్ 4థ్ మా ఎంగేజ్‌మెంట్ అయితే ఆగస్ట్ 2 ఇంకా 11:30కి నేను వెళ్ళి కూర్చున్నాను అనమాట. అక్క ఇస్తావా ఇవ్వవా అని చెప్పి. సో తీసుకొని బ్లౌజ్ ముందు రోజే ఇచ్చేసింది. లంగా ఇంకా రెడీ అవ్వలేదు. అందుకని చెప్పి నెక్స్ట్ డే ఇచ్చింది. అండ్ ఇలా తీసుకొచ్చాననమాట దాన్ని లంగాన్ని. అది ఎక్కడ మడవకుండా క్యాన్ ఉంది లోపల. జస్ట్ ఒక్క లేయర్ క్యాన్ పెట్టించుకున్నాను. సో ఇప్పుడైతే నా బేస్ అయిపోయింది. నేను పౌడర్‌తో సెట్ చేస్తాను. కానీ మొత్తం ఫేస్ సెట్ చేయట్లేదు. ఎందుకు అనంటే నాకు మొత్తం మ్యాట్ ఫినిష్ వద్దు. సో నేను ఆ రోజు చాలా డ్యూయి ఫినిష్ మేకప్ వేసుకున్నాను. సో దానికోసం ఏం చేశానంటే ఇందాక ఫౌండేషన్ అదే కన్సీలర్ బ్లెండ్ చేసిన బ్రష్‌తోని ఇక్కడ ఏంటంటే అండర్ ఐస్ కింద లైన్స్ ఉంటాయి కదా! వాటిలో సెటిల్ అవుతుంది కన్సీలర్. సో అది అవ్వకుండా ఇమీడియట్‌గా సెట్ చేస్తున్నా. సో అలా డ్రెస్ వచ్చింది. డ్రెస్ వచ్చాక నాకు ఆ డ్రెస్ చూడగానే ఇమ్మీడియట్‌గా నాకు అనిపించిన లుక్ ఏంటంటే ఐస్ కూడా పింక్ ఉండాలి, లిప్స్టిక్ కూడా పింక్ ఉండాలి, మ్యాట్ కలర్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది, సూపర్ సెట్ అవుతుందని అనిపించింది చూడగానే. సో నేను ముందే ఫిక్స్ అయిపోయాను నాకు ఎలాంటి లుక్ కావాలని. నాకు అట్లీస్ట్ ఒక్క లుక్ అన్నా నేను చేసుకోవాలి అని అనిపించింది. అండ్ ఇఫ్ యూ డోంట్ నో మీకు ఒకవేళ తెలియకపోతే నేను ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ నేర్చుకున్నాను. సో నేర్చుకున్నాక ఆబ్వియస్‌గా నా మీద నేను ఒక్క లుక్ అన్నా వేసుకోవాలని అనిపిస్తుంది కదా! సో అలా ఒక్క లుక్ నేను ఎంగేజ్‌మెంట్‌కి వేసుకోవాలని చెప్పి అనుకున్నాను. అందుకే అది చాలా స్పెషల్ అనమాట ఎంగేజ్‌మెంట్ మేకప్ నాకు. నేను మొత్తం డ్యూయి ఫినిష్ కావాలి అని అనుకున్నాను కాబట్టి ఆ రోజు అన్ని క్రీమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. సో నేను ఈ టింట్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి జస్ట్ హెర్బ్స్ వాళ్ళ దగ్గర నుంచి బ్లష్ అనమాట. మీరు నా పాత వీడియోస్ చూస్తుంటే మీకు తెలుసు ఈ బ్లష్ నాకు ఎంత ఫేవరెటో. అండ్ నేను ఆ రోజు ఏం కొత్త ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయలేదు, ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం లేక. ఆల్రెడీ యూజ్ చేస్తున్న నా పర్సనల్ ఫేవరెట్సే వాడాను ఆ రోజు కూడా. రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్ ఏంటంటే మా ఇద్దరికి సింపుల్గా కావాలని ఉండింది. స్టోన్స్ వచ్చాయి 3 స్టోన్స్. సో ఇవి 2 కపుల్ రింగ్స్. రష్మికి కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించవచ్చు, బట్ సెటిల్ అవుతుంది. సో లాస్ట్లో ఫినిషింగ్ టచెస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అలా రింగ్స్ కూడా దొరికాయి మాకు. కమింగ్ టు ద ఎంగేజ్మెంట్ డే. సో నేను
ఐస్‌కి చాలా సింపుల్‌గా పెట్టుకున్నా అనమాట. ఎందుకు అనంటే ఇంట్లోనే జరిగింది మా ఎంగేజ్‌మెంట్. సో, ఇంట్లో అన్నప్పుడు కొంచెం మరీ ఎబ్బెట్టుగా ఉండకుండా, ఓవర్‌గా అనిపించకుండా ఉండాలి కాబట్టి చాలా సింపుల్‌గా నేను ఏం చేశానంటే ఈ షేడ్ తీసుకొని దీని మీద పింక్ గ్లిట్టర్ అప్లై చేసుకున్నాను అనమాట. సో, చూపిస్తా మీకది. నేను యూజ్ చేసిన ఐ షాడో ప్యాలెట్ అయితే వెట్ అండ్ వైల్డ్. ఇప్పుడు నా దగ్గర అవి లేవు. అన్నీ ఇండియాలో వదిలేసి వచ్చాను. సో, ప్రస్తుతానికి ఈ షేడ్ తీసుకుంటున్నాను. సో, అందరూ వచ్చారు. నేను ముందే రెడీ అయ్యి కూర్చున్నా అనమాట. ఒక పక్కనేమో ఎక్సైట్‌మెంట్, ఒక పక్కన ఫుల్ నర్వస్ ఉండే. ఏమో అంటే బిగ్ డే కదా! సో, అందరికీ ఉంటది. సో, అలా ఐ వాజ్ సో నర్వస్. గ్లిట్టర్ షేడ్ ఉంది కదా! ఇది తీసుకొని నేను నా లిడ్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఐబ్రోస్‌కి మై ఆల్ టైమ్ ఫేవరెట్ షుగర్ బ్రో డిఫైనర్ అనమాట. ఆల్రెడీ థిక్‌గానే ఉంటాయి కాబట్టి జస్ట్ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసుకున్నాను. మార్నింగ్ 6:30కి నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. ముహూర్తం లైక్ 8:30 ఆర్ 8:25 అనుకుంటా. నన్ను 7:30 కల్లా రెడీగా ఉండాలని చెప్పారు. సో, నేను చెప్పిన టైంకి ఎగ్జాక్ట్‌గా రెడీగా ఉన్నాను ఆ రోజు వెరైటీగా. నాకు ఫేవరెట్ అండ్ నాకు బాగా సెట్ అయ్యే ఒక ప్రోడక్ట్ ఏంటంటే ఈ లాక్మీ ఐలైనర్ అనమాట. ఇదేమో హై ఎండ్ కాదు. ఇది జస్ట్ 120 170 బట్ చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది అనమాట. ఐలాషెస్ కర్ల్ చేసుకుంటున్నాను. నేను ఫాల్స్ లాషెస్ ఏం యూజ్ చేయలేదు ఆ రోజు. జస్ట్ ఐలాషెస్ ఇలా కర్ల్ చేసుకొని మంచి మస్కారా యూజ్ చేశాను. ఆ మస్కారా ఏంటంటే లారియల్ ప్యారిస్ వాళ్ళది లాష్ ప్యారడైజ్ మస్కారా. ఏంటంటే ఐలాషెస్ బాగా డ్రై అయిపోతాయి. సో, అందుకే చాలా కొంచెం తీసుకొని లైట్ లేయర్ అప్లై చేశాను. సో, ఇలా లాషెస్లోకి మిగిలి చేస్తే బాగుంటుంది. వెట్ అండ్ వైల్డ్ ప్రెషస్ పెటల్స్ హైలైటర్ యూజ్ చేస్తున్నాను. సో, మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ అని చెప్పి జస్ట్ చేత్తో కొంచెం తీసుకుంటున్నాను. చాలా కొంచెం తీసుకొని ఇక్కడ హైయెస్ట్ పాయింట్స్ మీద అప్లై చేస్తున్నా. బ్లెండ్ ఇట్. కిందకి బ్లెండ్ చేస్తున్నా సో దట్ బ్లష్ హైలైటర్ ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. నోస్కి కొంచెం షేప్ కోసం నేను బ్రాన్జర్ యూజ్ చేశాను. ఇంకా ఫేస్ మీద ఎక్కడ యూజ్ చేయలేదు. ఫిజిషియన్స్ ఫార్ములా నుంచి బటర్ బ్రాన్జర్. బట్ ఆ రోజు యూజ్ చేసిన బ్రాన్జర్ షుగర్ వాళ్ళది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్. ది బెస్ట్ బ్రాన్జర్, చాలా పర్ఫెక్ట్ బ్రాన్జర్ షేడ్ అనమాట. మీకు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఇలా పింక్ చేసి చాలా లైట్ హ్యాండ్తో పై వరకు వెళ్తున్నా, ఐబ్రోస్ వరకు ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. సో, చూసారా డిఫరెన్స్ ఇమీడియట్గా? నోస్ ఎంత సన్నగా కనిపిస్తుందో. మీరు ఈ ప్యాచ్ చూస్తే మీకు నార్మల్గా ఫౌండేషన్ వేస్తే ఇది కనిపించదు. నేను ఫౌండేషన్ వేసుకోలేదు కాబట్టి మీకు కొంచెం కనిపిస్తుంది. బట్ దీని మీద మీరు మేకప్ వేసుకోవచ్చు. ఈ రెడ్ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. నాకు కొంచెం లిప్స్ డార్క్ ఉంటాయి కాబట్టి పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి ఈ లిప్ లైనర్ లిప్స్టిక్ అనమాట. దిస్ ఇస్ అ ప్రిటీ పింక్ షేడ్. డస్కీ స్కిన్ టోన్కి పిగ్మెంటెడ్ లిప్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక లిప్స్టిక్ అనమాట ఇది. అండ్ మీరు ఆల్రెడీ చూడొచ్చు లిప్ లైనర్ వేయగానే ఇంత డిఫరెన్స్ వచ్చిందా. అండ్ ఇప్పుడు లిప్స్టిక్ వేసాక ఇంకా బాగుంటుంది చూడండి. పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ షేడ్ అనమాట. అండ్ నేను లంగావోని మీదకి ఇలానే మ్యాట్ ఉంచేసాను. అండ్ బై ద వే లిప్స్టిక్ మ్యాట్. సో, ఇదే నా ఫైనల్ లుక్. నేను ఒక చిన్న స్టిక్కర్ పెట్టుకున్నాను. అండ్ ఆ రోజు నేను ముక్కు పుడక బాగుంటుంది అని అందరూ చెప్తే సో నేను ఇదే స్టిక్కర్ సేమ్ ఇక్కడ పెట్టుకున్నా. చాలా బాగా సెట్ అయింది. అండ్ శారీకి తీసేసా, అంటే లైక్ లంగావోనికి చాలా బాగున్నట్టు అనిపించింది. సో, ఇది ఫైనల్ లుక్. నాకైతే చాలా పర్సనల్ ఫేవరెట్ అనమాట ఈ లుక్. ఇప్పటికి ఎన్నిసార్లు అనుంటాను ఈ మాట. బట్ నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ అండ్ నా పర్సనల్ ఫేవరెట్ ఈ మేకప్ లుక్. అందుకే నేను ఇది క్రియేట్ చేసి చూపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే చాలా ఈజీ కూడా, ఇంట్లోనే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మేకప్ రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ లుక్. సో, అదనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఎలాంటి మేకప్ లుక్స్ కావాలో నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేనైతే మీ అందరినీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ, బాయ్.